హాయ్ ఫ్రెండ్స్, ఆర్గానిక్గా అగ్రికల్చర్ చేయాలనుకునే వాళ్ళకి ప్రకృతి సేద్యంలో బయోలాజికల్ మైక్రోబ్స్ వాడి ఫార్మింగ్ చేయొచ్చు అనమాట. సో దీన్ని నేనేం చేశానంటే ఒక 3 వీక్స్ బ్యాక్ ఈ వ్యామ్ అనేది డాక్టర్ కిషన్ చంద్ర అంటే డాక్టర్ కేసీ అని వ్యామ్ అమెజాన్లో కొనుక్కున్నాను అనమాట. సో ఆ వ్యామ్ పౌడర్ లాగా ఉండిద్ది తెల్లగా. సో దాన్ని మదర్ కల్చర్ అయితే కొనుక్కున్నాను. ఇలా ఒక 200 లీటర్స్ డ్రమ్లో ఒక 100 లీటర్స్ వాటర్ నింపి సో ఆ పౌడర్ అంటే ఆ మదర్ కల్చర్ అనేది దీనిలో కలపడం జరిగింది. అలాగే దీంట్లో 1 కేజీ బెల్లం కూడా వేయాలన్నమాట, మైక్రోబ్స్ బాగా డెవలప్ అవ్వాలంటే. అలా డెవలప్ అయిన మైక్రోబ్స్ ప్రతిరోజు పొద్దున 5 నిమిషాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు ఇలా ఒక కర్రలో పెట్టుకుని తిప్పుకోవాలన్నమాట. దీనిపైన ఏదన్నా మూత పెట్టుకుంటే మంచిది. నీళ్ళలో మేమైతే షెడ్ కింద పెట్టుకున్నాం, ఏం ప్రాబ్లం లేదు. సో ఇలా చేశాక ఒక 10 డేస్కి మనకి కల్చర్ అయితే రెడీ అయ్యిద్ది అనమాట. ఇదేంటంటే మనం ఒకసారి తయారు చేసుకుంటే ఇది 5 ఇయర్స్ వరకు మనం దీన్నే వాడుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 లీటర్స్ చేసాం కదా, దీంట్లో ఒక 20 లీటర్స్ అట్టి పెట్టేసి మిగిలిన 80 లీటర్స్ మనం మొక్కలకి వాడుకోవచ్చు. ఇది వ్యామ్ అనేది ఒక ఫంగస్ లాగా ఉండిద్ది అనమాట. అదేమైద్దంటే మనం మొక్కలకి వేసినప్పుడు మొక్కల వేర్లు వ్యవస్థలోకి వెళ్ళి ఆ రూట్ ఫార్మేషన్ అనేది బాగా చేసిద్ది అనమాట. అంటే తెల్ల వేర్లు, పీచు వేర్లు అంటారు కదా, అది బాగా అభివృద్ధి చెంది బాగా భూమిలోకి వెళ్ళి భూమిలో ఉన్న నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అలాగే మైక్రో న్యూట్రియంట్స్, సెకండరీ న్యూట్రియంట్స్ అన్నీ బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. సో నేనైతే 3 వీక్స్ బ్యాక్ రెడీ చేశాను. ఇది రెడీ చేయిన 10 డేస్ తర్వాత నేనేం చేశానంటే ఒక 30 లీటర్స్ అట్టి పెట్టేసి మిగిలిన 70 లీటర్స్ నేను మొక్కలకి అయితే వేసాను అనమాట. అవి రిజల్ట్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే గుమ్మడికాయ మొక్కలు అనమాట. ఈ పెట్టినప్పుడు చాలా చిన్న మొక్కలు, ఆ మందు వేసే ముందు చాలా చిన్న మొక్కలు, ఈ కల్చర్ వేసే ముందు జస్ట్ ఊరికే దీని మీద ఊరినే ఎక్కడైతే ఏర్లు ఉన్నాయో అక్కడ కొంచెం పైపైన జల్లాను అనమాట. ఇది చూశారు కదా, ఇది ఎంత ప్లేస్ ఆక్రమించేసిందో. అంటే నార్మల్గానే గుమ్మడికాయలు విగరస్గా పాకి బాగా కాపు కాస్తాయి. జస్ట్ 2 వీక్స్లోనే దీనిలో అసలు ఎంత గ్రోత్ కనపడిందో చూడండి. దీని మీద బాగా ప్రభావం చూపించిందని నేను అనుకుంటున్నాను. అలాగే కొన్ని మామిడికాయ మొక్కలకి, అలాగే టమాటా మొక్కలకి, వంకాయ మొక్కలకి కూడా వేసాను. సో పనసకాయ మొక్కలకి, నేరేడు మొక్కలకి కూడా వేసాను. వాటిల్లో కూడా ఎలా ఉందో చూపిస్తాను రిజల్ట్. సో ఇవి అయితే గుమ్మడికాయ మొక్కలు అనమాట. ఇదైతే బాగా వెందలు వచ్చినాయి. సో ఇది వచ్చేపాటికి నేరేడు మొక్క వేసి 2 వీక్స్ అవుతుంది కదా. దీంట్లో అయితే ఒక్కొక్క మొక్కకి జస్ట్ 2 లీటర్స్ వేసాను అనమాట. ఇలా మొదల్లో 2 లీటర్స్ వేసాను. ఇవి చూసినట్లయితే ఇక్కడ బాగా కొత్త చిగుర్లు అయితే వచ్చినాయి అనమాట. బాగా చూస్తున్నారు కదా, ఇవన్నీ కొత్త చిగుర్లు అనమాట. ముందేసి ముందు ఈ చిగుర్లు ఏమీ లేవు, ముందేసిన తర్వాత బాగా చిగుర్లు వచ్చినాయి అనమాట. ఓకే, ఇదొకటి. మళ్ళీ ఇది వచ్చేపాటికి తైవాన్ నిమ్మ వెరైటీ. దీనికి కూడా వేసాను, గ్రోత్ సరిగ్గా లేదని చెప్పి. దీనికి కూడా బాగా చిగుర్లు వచ్చినాయి అనమాట. జస్ట్ 2 వీక్స్లోనే బాగా అసలు విపరీతమైన చిగుర్లు వచ్చినాయి వ్యామ్ వాడటం వల్ల. ఓకే, ఇంకా మిగిలిన మొక్కలు చూపిస్తాను. ఇది వచ్చేపాటికి వైట్ నేరేడ్ అనమాట. ఈ వైట్ నేరేడ్లో కూడా బాగా చిగుర్లు వచ్చినాయి, కానీ చూస్తున్నారు కదా ఎన్ని కొత్త చిగుర్లు వచ్చినాయి జస్ట్ 2 వీక్స్లోనే. కాకపోతే ఏమైందంటే కొంచెం పురుగు ఉంది దీనికి. ఈ పురుగుండి ఈ చిగుర్లు అనేవి తినేసినాయి అనమాట. ఓకే, ఇది వచ్చేపాటికి తైవాన్ పనస మొక్క. ఇది నీళ్ళలోనే బతుకుతుంది మాకు, అందుకే నీళ్ళలో పెట్టాం. ఇది బాగానే బతికింది. ఇది 2 వీక్స్ బ్యాక్ ఇంత లేదు. ఇక్కడ కొత్త చిగుర్లు అన్నీ బాగా వచ్చినాయి. ఇవన్నీ కొత్త చిగుర్లు, కొంచెం విగరస్గా గ్రోత్ ఉంది వ్యామ్ వేసాక. ఓకే, మళ్ళీ మామిడికాయ మొక్క కూడా చూపిస్తాను. ఇది మామిడికాయ మొక్క చూసారు కదా, ఎంత చిగుర్లు వచ్చినాయో ఫుల్గా. జస్ట్ ఒక్కొక్క మొక్కకి 2 లీటర్స్ వేసాను అంతే. ఇది ఏమైందంటే ఈ వ్యామ్ అనేది ఫంగస్ లాగా ఉండిద్ది కదా, ఆ ఫంగస్ వేరు వ్యవస్థకి అంటుకుని ఆ వేరు వ్యవస్థ బాగా పెరిగి భూమిలో ఉన్న న్యూట్రిషన్స్ని అబ్జర్వ్ చేసుకుంటే పనికొచ్చిద్ది అనమాట. ఓకే, ఇది ఒక మామిడికాయ మొక్క, ఇక్కడ మామిడికాయ మొక్క ఉంది. దీనికి కూడా బాగా చిగుర్లు వచ్చినాయి బాగానే చిగుర్లు. ఇదైతే చచ్చిపోయేలాగా ఉండేది అంతకుముందు. ఈ మొక్క కొంచెం వేమేశాక చిగుర్లు వచ్చినాయి, కొంచెం బాగుంది చూడడానికి కూడా. ఓకే, ఇప్పుడు టమాటా మొక్కలు చూపిస్తాను. టమాటా మొక్కలు ఇగోండి, టమాటా మొక్కలు. ఇవి అసలు చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట. జస్ట్ 2 వీక్స్లోనే చూశారు కదా ఎంత బారుగా
ఇక్కడ 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 రూట్ ఫార్మ్ అయ్యి ఇక్కడి నుంచి ఇంత బారు పాకి ఇంత బారు ఉందన్నమాట. ఇదంతా రూట్ ఫామ్ అయ్యింది. ఇంత బారు రూట్ ఫామ్ చూసారు కదా. ఇక్కడ ఇదంతా కొత్త రూట్స్ వచ్చినాయి అన్నమాట. ఇది ఇలా కొత్త రూట్స్ రావడంలోనూ, అలాగే వైట్ రూట్స్ ఫార్మేషన్లోను, న్యూట్రిషన్ అబ్జార్ప్షన్లోను ఈ వ్యామ్ అనేది బాగా పనిచేసింది నన్ను అడిగితే. ఈ చెట్టు చూసారు కదా ఎంత ఎత్తుందో. ఈ టమాటా చెట్టు పెట్టినప్పుడు అయితే అసలు మొన్న 2 weeks బ్యాక్ చూస్తే చాలా చిన్నగా ఉంది. ఓకే, ఇది ఒక టమాటా మొక్క. ఈ గ్రోత్ చాలా బాగా వచ్చినాయి. జస్ట్ ఊరినే జల్లాను అనమాట. ఇటుగా ఈ చిన్న మొక్కలు కాబట్టి జస్ట్ 1 లీటర్ జల్లాను. ఇవి అయితే అసలు వికరసగా వచ్చినాయి. సో వ్యామ్ వాడుకోవచ్చు అనమాట. ఇదైతే కొంచెం బాగానే పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్స్.